నేడు తిరుపతిలో సిట్ అధికారుల బృందం పర్యటించనుంది. ఎన్నికల ముందు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ వద్దకు పులివర్తి నాని, సత్యమణి పులివర్తి సుధారెడ్డి చేరుకున్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన ఫైళ్లను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పలు ప్రాంతాల్లో సిట్ బృందం పర్యటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. గిరినాథ్, చెప్పండి. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై అధికారులు దర్యాప్తు దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న అర్ధరాత్రి తిరుపతికి చేరుకున్న బృందం ఇప్పుడు ఇవాళ ఉదయం ఏదైతే తొలుతా మనం చూడవచ్చు, ఏదైతే ఎస్పీ క్యాంపస్ ఏదైతే పోలీస్ స్టేషన్ కి చేరుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. పోలీస్ స్టేషన్ చేరుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ పోలీస్ స్టేషన్ లో కూడా సరే ఫైల్ అన్ని తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అధికారులు ఏదైతే ఏసీపీ డిఎస్పీగా ఉన్నటువంటి మనోహర్చారి ఆధ్వర్యంలో తిరుపతిలో సిట్ అధికారులు పర్యటించి ఏదైతే ఫైల్ కూడా తనిఖీ చేస్తారు. ఎవరు ముద్దాయిలు, ఎవరు దీన్ని ప్రేరేపించారు అనేసి కూడా వాళ్ళు ఆ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అదే విధంగా మనం చూడొచ్చు, ఏదైతే మనోహర్చారి ఇప్పుడే మీడియాతో కూడా మాట్లాడుతున్న సిట్ అధికారులు మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే పూర్తిగా మనం చూడొచ్చు. కాబట్టి ఏమన్నా మా ఐజీ గారు ఓవరాల్ గా హెడ్ ఆఫీస్ లో బ్రీఫ్ చేస్తారు. చర్యలు తీసుకుంటారు. ఒకటేనండి, ఏ బ్రీఫింగ్ అయినా నేను చేసే వస్తేనే లేదు, నాకు అధికారం లేదు. సో ఏ బ్రీఫింగ్ అయినా ఐజీ గారు చేస్తారు, మా సిట్ హెడ్ గారు చేస్తారు. సాయంత్రంలో చూస్తాం. విలేజ్ ఇప్పుడు బాధితులు ఉన్నారు ఇందులో, కొంతమంది డబ్బులు తిన్న వాళ్ళు ప్రతి సీన్ విజిట్ చేస్తారు. అదే చూడొచ్చు మనం, ఏదైతే డిఎస్పీగా ఉన్నట్టు మహనోచారి కూడా సరే ఇప్పుడే మీడియాతో మాట్లాడడం జరిగింది. కేవలం నేను ఏదైతే నంబర్ గా వాతావరణం వచ్చానని ఇది విచారణ చేసిన అనంతరం కూడా సిట్ అధికారులకి మేము ఈ నివేదిక ఇస్తామో దాని ఎన్నికల సంఘానికి సమర్పించే పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పుడే ఏదైతే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ చేరుకున్న వాళ్ళు ఇక్కడ ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి అన్ని కూడా సరే కాపీలు పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత కూడా సరే పులివర్తి గారి పల్లెతో పాటు మరొకటి ఏదైతే రామిరెడ్డి గారి పల్లె, అదే విధంగా మనం చూడొచ్చు సిట్ అధికారులు మరో ప్రాంతానికి కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే ఇప్పుడే మహిళా యూనివర్సిటీ కూడా చేరుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే తొలిగా ఏదైతే ఎస్పీ క్యాంపస్ చేరుకున్న వీళ్ళు అనంతరం కూడా సరే అక్కడి నుంచి నేరుగా కూడా సరే ఇక్కడ ఫైల్ తనిఖీ చేసినారు కాబట్టి ఇక్కడ నుంచి మహిళా క్యాంపస్ చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద కుసువారిపల్లి జరిగిన ఘటనకి సంబంధించి బాధితులు ఏదైతే ఆ ఘటనలో అరెస్ట్ అయినారో వాళ్ళు కూడా సరే వాళ్ళ అధికారులు కూడా కలుస్తామనేసి నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. అదే మరో పక్క ఏదైతే పులివర్తి నాని గాయపడి ఇంట్లో ఉన్నారు ఆయన కూడా వెళ్ళి విచారించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఎక్కడైతే సంఘటనలు జరిగాయో ఆ సంఘటనలంతా కూడా సిట్ అధికారులు పర్యటించి ఒక నివేదిక రెడీ చేసి ఇవాళ సాయంత్రానికి ఇస్తామనేది కూడా మనోహర్చారికి మీడియాతో చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే నిన్న మీడియా సమావేశం నిర్వహించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సరే అన్యాయంగా అక్రమాలుగా మా వాళ్ళ మీద కేసులు పెట్టారు, దీని మీద కూడా మేము సిట్ అధికారులకు కలుస్తామనే పరిస్థితి కూడా ఉంది. మరోపక్క ఏదైతే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కొంతమంది ఏదైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళ మీద కూడా సరే యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ.